మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. టాలీవుడ్ లో కమర్షియల్ సక్సెస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. విలక్షణమైన కామెడీ, పక్కా ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో ఇండస్ట్రీలో దాదాపు 100% సక్సెస్ రేట్ ను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి సీజన్ వస్తుందంటే చాలు అనిల్ రావిపూడి సినిమా థియేటర్లో నవ్వుల పంట పండించడం ఖాయమనే నమ్మకం ప్రేక్షకుల్లో ఏర్పడింది. 2025లో సంక్రాంతికి వస్తున్నాం, 26లో మనశంకర వరప్రసాద్ గారి చిత్రాలతో వరుస బ్లాక్ బస్టర్లు అందుకుంటూ టాప్ డైరెక్టర్ రేస్ లో మరింత ఎత్తుకెదిగారు. ఈ క్రమంలోనే ఆయన తన తదుపరి చిత్రంగా టాలీవుడ్ లో మరో భారీ క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ను పట్టలెక్కిస్తున్నారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి ఒక భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే వెంకటేష్ తో F2, F3, సంక్రాంతికి వస్తున్నాం, మనశంకర వరప్రసాద్ గారు వంటి బ్లాక్ బస్టర్లు, కళ్యాణ్ రామ్ తో తన తొలి చిత్రం పటాస్ తో బంపర్ హిట్ అందుకున్న అనిల్ ఇప్పుడు వీరిద్దరిని ఒకే స్క్రీన్ పై చూపించబోతున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ పూర్తి స్థాయి యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కోసం ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి కాగా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ముగిశాయి. ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి చిత్ర బృందం పక్కా ప్లాన్ తో ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ క్రేజీ ప్రాజెక్టుకు సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన టైటిల్ జోరుగా ప్రచారంలోకి వచ్చింది. పండగ వాతావరణానికి అనిల్ రావిపూడి మార్క వినోదానికి సరిగ్గా సరిపోయేలా ఈ చిత్రానికి సంక్రాంతి సరుకు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి టాక్ నడుస్తోంది. పండుగ సీజన్ టార్గెట్ గా వస్తున్న సినిమా కావడం వల్ల ఈ టైటిల్ అయితే మాస్ ఫ్యామిలీ ఆడియన్స్ కు బలంగా రీచ్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ఇదిలా ఉంటే ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన సింగీతం సినిమా గోల్డెన్ బ్లాక్ బస్టర్ ఈవెంట్ కు అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ నిర్మాణంలో తెరకెక్కించిన మ్యూజికల్ ఫాంటసీ చిత్రం సింగీతం జూన్ 12న విడుదలై అద్భుతమైన టాక్ తో దూసుకుపోతున్న ఈ చిత్ర సక్సెస్ మీట్ లో అనిల్ రావిపూడి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ వయసులో కూడా సింగీతం శ్రీనివాసరావు గారు ఇలాంటి అద్భుతమైన ఫ్యాంటసీ కంటెంట్ తో సినిమా తీయడం మామూలు విషయం కాదు. ఆయన మాకందరికీ స్ఫూర్తి. సాధారణంగా మేమంతా ఎంతో కష్టపడి కిందా మిందా పడి ట్రైలర్లు కట్ చేసి సినిమాపై హైప్ పెంచాలని చూస్తుంటాం. కానీ నిర్మాత నాగ్ అశ్విన్ మాత్రం ఈ సినిమాకు ఎలాంటి అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేయకుండానే కొన్ని మంచి మాటలతో థియేటర్లోకి వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ ఫార్ములా నాకు బాగా నచ్చింది. ఇకపై నేను కూడా ఇదే సూత్రాన్ని ఫాలో అవుతా. నా నెక్స్ట్ సినిమాకు ట్రైలర్లు కట్ చేయను అంటూ తనదైన శైలిలో సరదాగా వ్యాఖ్యానించారు. దీంతో అనిల్ రావిపూడి రాబోయే సంక్రాంతి సరుకు చిత్రానికి నిజంగానే ట్రైలర్ లేకుండా వస్తారా అంటూ సినీ ప్రియులు చర్చించుకుంటున్నారు.